హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వివిధ దేశాలలోని మ్యారేజ్ రిచువల్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో కొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని మరియు వింతని కలిగిస్తాయి. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి వీక్షిస్తే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ముందు చేసే వీడియోస్కి మంచి మోటివేషన్లా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం మొదటగా మాట్లాడకపోయే దేశం కాంగో గురించి. ఈ దేశంలో పెళ్ళిళ్ళ గురించి తెలిస్తే మనకి నవ్వొస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకోబోయే వధూవరులు అస్సలు నవ్వకూడదు. అవును, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లిలో అస్సలు నవ్వకూడదు. మన దేశంలో అయితే పెళ్లిలో వధూవరులు నవ్వకపోతే బహుశా ఈ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదేమో, వాళ్ళ తల్లిదండ్రుల ఫోర్స్తో చేసుకుంటున్నారేమో అనుకుంటారు. కానీ కాంగో దేశంలో దీనికి క్వైట్ అపోజిట్గా జరుగుతుంది. మరి కాంగోలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎందుకు నవ్వరంటే, అలా నవ్వే వాళ్ళు జీవితంలో సీరియస్గా ఉండరట. వాళ్ళు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారని వాళ్ళ నమ్మకం. అందుకే పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు అస్సలు నవ్వకూడదు. వింతగా ఉంది కదండి ఆచారం. ఫ్రెండ్స్, చైనా ఇంకా మంగోలియా లాంటి దేశాల్లో పెళ్లి చేసుకోబోయే జంట ఒక వింత పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, పెళ్లి చేసుకోబోయే ముందు ఆ జంటకి ఒక కత్తిని ఇస్తారు. వధూవరులు ఆ కత్తిని ఉపయోగించి ఒక కోడిని దేవుడికి బలి ఇచ్చిన తర్వాత దాని యొక్క లివర్ని బయటకు తీసి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ లివర్ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది. ఆ లివర్ కనుక బాగా లేకపోతే లేదా ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళు మరొక ఆరోగ్యవంతమైన కోడి కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ ఆచారం భలేగా ఉంది కదండి. పెళ్లికి కోడి లివర్కి సంబంధం ఏమిటో వింతగా ఉంది. మీకేమైనా తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఆఫ్రికా దేశంలో మరొక వింత ఆచారం అమలులో ఉంది. అదేంటో తెలిస్తే ఒక రకమైన జుగుప్స కలుగుతుంది. పెళ్ళైన తర్వాత జరిగే కార్యక్రమం ఏమిటో మనందరికీ తెలిసిందే. అదే శోభనం. శోభనం అనేది 4 గోడల మధ్య రహస్యంగా జరిగేది. కానీ ఈ దేశంలో పెళ్ళైన నూతన వధూవరుల శోభనం పెళ్లి కూతురు యొక్క తల్లి ముందు జరుపుకోవాలి. అలా ఎందుకు జరుపుకుంటారంటే వాళ్ళ సైడ్ నుంచి ఒక రీజన్ కూడా ఉంది. అదేంటంటే, శోభనం రోజున పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మనసు విప్పి ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవాలి. అందుకే శోభనం రోజున గదిలో పెళ్లి కూతురు తల్లి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం తర్వాత మాట్లాడుకోబోయేది ఆఫ్రికాలోని మరొక ప్రాంతం, మోరటోనియా అనే ప్రాంతం గురించి. ఈ ప్రాంతంలో ఒక వింతైన ఆచారం అమలులో ఉంది. అదేమిటంటే, పెళ్లికి ముందు పెళ్లి కూతురు లావుగా అవ్వాల్సి ఉంటుంది. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా సరే పెళ్లి కూతురు మాత్రం లావుగా ఉండాలి. ఆమె ఎంత లావుగా ఉంటే అంత మంచిది. పెళ్లి కూతురు పెళ్లికి ముందు లావుగా ఉంటే పెళ్లి తర్వాత కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారని వాళ్ళ నమ్మకం. ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, పెళ్లికి ముందే పెళ్లి కొడుకు తరపు వారు పెళ్లి కూతురు చదువుకోకపోయినా సరే, వంట చేయకపోయినా సరే, పెళ్లి కూతురు లావుగా ఉంటే చాలు అనే కండిషన్ను పెడతారు. సో అమ్మాయి తరపు వారు పెళ్లి కూతురు చదివించడానికంటే ముందుగా లావుగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మరొక వింత ఆచారం గురించి. బోర్నియో ఐలాండ్లో పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు ఒక వింత ఆచారాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేంటంటే, శోభనం రోజు గదిలోకి వెళ్ళిన జంటను 3 రోజుల తర్వాతే బయటకు విడిచిపెడతారు. ఈ 3 రోజులు కాలకృత్యాలు అన్నీ ఆ గదిలోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అక్కడ స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.